ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బైబిల్ స్టడీలో 11వ రోజులో ఉన్నాము గనుక 11వ రోజున ఆదికాండము 11వ అధ్యాయమును మనం ధ్యానిద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం ఈరోజు ధ్యానిద్దాం. భూమి అందంతటా ఒక్క భాషయో ఒక్క పలుకునో ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. షెలాహు ఎబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఎబేరు పెలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలేగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరేగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకునిరి. అబ్రాము భార్య పేరు సారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యమైన సారాయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీలను ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారానులో మృతి పొందెను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.